మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సబరీష్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా అరైవ్ అలైవ్ అనే వినూత్న అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నెల జనవరి 13 నుండి 24 వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ హాజరై మాట్లాడుతూ అరైవ్ అలైవ్ అనేది కేవలం ఒక నినాదంగా పరిమితం కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ఒక ఉద్యమంలా ముందుకు సాగాలన్నారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరాలన్న ఆశ వారి కుటుంబ సభ్యుల్లో ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబాల బాధను ఎవరూ తీర్చలేరని, అలాంటి దుస్థితి మరెక్కడా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరగవని, మన నిర్లక్ష్యం, అతివేగం మరియు అజాగ్రత్త వల్లే ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. హెల్మెట్ ధరించడం చలానాల నుంచి తప్పించుకోవడానికి కాదు, మీ ప్రాణాన్ని కాపాడే ఆయుధమని ప్రతి వాహనదారుడు గ్రహించి తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని విడుదల చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్ అంటే చాలా డెప్త్ మీనింగ్ ఉంది దీని లోపల. దాన్ని ఫస్ట్ మేము కూడా అరైవ్ అలైవ్ అంటే మాకు కూడా అర్థం కాలే. తర్వాత మెల్లగా దాని గురించి ఆలోచన చేస్తే దాని వెనుక పెద్ద ఉద్దేశం ఉంది. మానవ సంక్షేమం కోసము ఏర్పాటు చేయబడ్డ అర్థం వచ్చింది దాంట్లో. అరైవ్ అంటే మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు, వివిధ కారణాలతో వివిధ పనుల మీద బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పోవాలి? అతను తిరిగి ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. ఈ బయటికి వెళ్ళాడు పని మీద, తిరిగి తండ్రి బయటికి వెళ్ళాడు, ఏదో తీసుకొస్తాడు. స్వచ్ఛంద సంస్థలు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఆటో యూనియన్ కు సంబంధించిన వ్యక్తులు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఒక్కరే కాదు, మీ చుట్టూ ప్రపంచం ఒకటి ఉంటది. అది మీ సొంతమైన ప్రపంచం. అంటే మీ కుటుంబము, మీ పిల్లలు, మీ భార్య, మీ తల్లిదండ్రులు, వీళ్ళతోనే జీవితం ఉంటది. వాళ్ళు మనం పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకసారి చనిపోక తప్పదు, గిట్టక తప్పదు అంటారు. కానీ అది అర్ధాంతరంగా ఉండకూడదు. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని బయటికి పోవాలి. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ప్రపంచం ఎట్లా ఉందంటే డ్రైవింగ్ చాలా మందికి వచ్చు. మీరు బాగా చూస్తుంటారు, యాక్సిడెంట్లు అనేటివి యాక్సిడెంట్లుగానే జరుగుతాయి, కానీ ఎవరో ఒకరు తప్పు వలన జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి మోటార్ సైకిల్ మీద పోయేటోళ్ళు హెల్మెట్, ఇంతకు ముందు ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, తల అనేది చాలా ముఖ్యమైన భాగం. ఆ తలని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగితే మిగతా ఎక్కడైనా పోయినా కాల్లో చేయో ఇరిగితే దానికి మెడిసిన్స్ కానీ లేకపోతే దానికి చికిత్స ఉంది. ఏదో ఒకటి చేసి ఇప్పుడున్న టెక్నాలజీ లోపల రాడ్స్ వేసి మీకు తిరిగే నడిచి చేస్తారు. కానీ తల పోతే తల లోపల ఇంతవరకు అయితే రాలేదు. అది అటువంటిది ఏం తల పోయి పగిలిపోయిన తర్వాత ఇక నువ్వు బతికిన జీవోత్సవం లాగానే, ఎవడైనా బతుకుతే కోమాలో ఉండి బతకనట్టే. కాబట్టి మీరేం చేయాలంటే ఇక్కడ దాదాపుగా 200-300 మంది వచ్చి ఉన్నారు. అందరు అధికారులు ఉన్నారు. దీంట్లో స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ అట్లాంటివి ఉన్నాయి, తర్వాత అసోసియేషన్స్ ఉన్నాయి. కూడా మీరు ఎక్కడైతే దొంగ రోడ్లు ఉండవో ఆడనే పెడతారు. నువ్వు ఒక గంట ఆగుతావు, గంట ఆగితే జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది. లేదా తిప్పుకొని స్పీడ్ గా వెళ్ళిపోయే క్రమంలో యాక్సిడెంట్ అయ్యి ఏదో జరగడానికి జరుగుతుంది. 2000 రూపాయలు మీకు కాదనుకుంటే డ్రైవింగ్ లైసెన్సులు వస్తాయి. 2000 రూపాయలు కాదనుకుంటే ఇన్సూరెన్స్ వస్తుంది బండికి. ఇంకా మీరు దీంట్లో చెప్పగలిగిన ఏం లేదు. ఇప్పుడు హెల్మెట్ ఎంత ఉంటది? హార్డ్లీ మంచి కంపెనీ ఉంటే 1000 రూపాయలు ఉంటది. 1000 రూపాయలకు మీరు కక్కుర్తి పడి ఏదో ఒకటి చేసి 1000 రూపాయలు పెట్టి కొనుక్కోగలిగితే మీరు మంచిగా నడుపుతుండొచ్చు, అవతలవాడు మంచిగా నడపాలని రూల్ ఏం లేదు. దీంట్లో మేము చాలా సార్లు చూసినాం. బాగా తాగి నడిపినోడు వాడు ఎప్పుడు చస్తలేడు, వాడు గుద్దుకొని వాడు అవతలను చంపుతుండు, కానీ వాడు మాత్రం మంచిగా ఉంటాడు. మీరు బాగా గమనించాలి. దీంట్లో మేము చాలా సార్లు చూసినాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లోపల
ఏ ట్రంక్ చేయనోడు వాడు వేరేవాడు వచ్చి గుద్దితే వీడు చచ్చిపోతాడు, వాడు మాత్రం జైలుకు పోతాడు. వాడికి అలవాటే.